హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు మన వీడియోలో చాలా ఆరోగ్యమైన ఒక రెసిపీ ఏంటి చూడండి, వీడియో చూడండి. ముందుగా నేను మునగాకు తీసుకున్నాను. మునగాకు ఒలిచి బాగా శుద్ధంగా కడుక్కొని అన్నీ సిద్ధంగా పెట్టుకున్నాను. దానికి కావాల్సిన అన్నీ పెట్టుకున్నాను చూడండి. ముందుగా చాలా మంచిదండి ఆరోగ్యంకు. మునగాకు తాలింపు కానీ మునక్కాడలు కానీ చాలా ఆరోగ్యం, చాలా మంచిదండి. ఇది వారంకి ఒక్కసారి అయినా ఇది చేసుకొని తినాలండి. ఇది చాలా మంచిది. ఇప్పుడు నేను ఇది తాలింపు చేస్తున్నాను. వీడియో చూస్తాము. దీనికి కావాల్సినన్ని నేను రెడీగా పెట్టుకున్నా. ఇప్పుడు పొయ్యి వెలిగించి కడాయి పెట్టుకొని ఒక నూనె, మనకు కావాల్సిన కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆ నూనెలోనే మనకు పోపు గింజలన్నీ వేసుకొని మన తాలింపుకు రెగ్యులర్ డైలీ మన ఇంట్లో ఇట్లా వేసుకుంటాము. తాలింపుకు మనము ఆవాలు, జీలకర్ర, బేడలు అన్నీ వేసుకుంటాం కదా, అట్లే సేమ్ అదంతా వేసుకొని మనం పోపు గింజలు పెట్టుకొని ముందుగా పచ్చిమిరపకాయ 4-5 పచ్చిమిరపకాయ తీసుకున్నాను. ఆ 4 పచ్చిమిరపకాయ పొడుగుగా కట్ చేసుకొని అది కూడా వేసుకొని ఎర్రగడ్డ కూడా వేసుకోవాలండి. ఉల్లి కూడా ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నాను. అది కూడా వేయించుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు తగ్గించి వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసి కొద్దిగా వేయించిన తర్వాత మన ఆకు బాగా కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను. ఈ ఆకుని పొడిగా మనం అప్పుడే ముందుగానే మనం కడిగి పెట్టుకోవాలి. ఒక జల్లెడలో పెట్టుకుంటే నీళ్ళన్నీ వెళ్ళిపోతుంది అన్నమాట. పొడిగా వచ్చేస్తుంది ఆకులు. ఇట్లా బాగా పొడిగా ఉంటే గడ్డలు కట్టకుండా చాలా బాగుంటుంది. మొత్తం ఆకులన్నీ వేసుకొని కొంతసేపు అట్లా కలిపేస్తే అదే తగ్గిపోతుంది. చూడండి, చాలా తగ్గిపోతుంది. ఎప్పుడైనా మనం ఆకులు తీసుకున్నప్పుడు ఏ ఆకైనా కానీ చూసానికి ముందుగా చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అది కొద్దిగా ఉడికితే సెగ తగిలితే చాలా తగ్గిపోతుంది అన్నమాట. చూడండి, అంత మొత్తం ఒక చుక్క నీళ్ళు కూడా నేను వేయలేదు. నీళ్ళు వేయకుండానే దానిలోనే ఉన్న నీళ్ళలోనే మనం మొత్తం ఫ్రై అయిపోయిన దాకా సన్న మంటలో పెట్టి బాగా ఉడికించుకోవాలి. నీళ్ళు అవసరం లేదు దానికి. ఇప్పుడు దానిపైన పొడి చల్లేదానికి పొడి కోసం నేను మంచి పప్పులు, వేరుశనగలు కొద్దిగా వేయించుకోవాలి. బాగా కొద్దిగా అది కూడా తీసుకొని వేయించుకొని దానిలో తెల్లగడ్డ, కారము, ఉప్పు, మనకు ఉప్పు చాలా తగ్గించి వేసుకోవాలి. ఎందుకంటే ఆకులో ఎప్పుడు ఉప్పు ఎక్స్ట్రా తీసుకోదు, ఎక్కువ అవసరం పడదు అన్నమాట. చాలా కొద్దిగా ఉంటే కూడా అది ఎక్కువ అనిపిస్తుంది. అందుకనేసి చాలా తక్కువనే వేసుకోవాలి. అయిపోయింది చూడండి. అన్నీ పొడి అంతా మొత్తం ఇప్పుడు వేసుకోవాలి. పొడి చాలా ఎక్కువ ఉన్నట్టు ఉంది. నేను ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. కలిపి మనకు ఒకవేళ తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు. నేను ఆకులు ఉడకపెట్టినప్పుడు నేను దానిలో ఉప్పు వేయలేదు. పొడిలో మాత్రమే నేను ఉప్పు వేసున్నాను. అందుకనేసి చూసి వేసుకోవాలి. కావాలనే ఒకవేళ ఉప్పు తక్కువ అంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇంతేనండి, అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చింది. వీడియో చూసేవాళ్ళు లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. చాలా మంచిదండి ఆరోగ్యం, చాలా మంచిది. మునక్కాడ కానీ మునగాకు కానీ చాలా ఆరోగ్యం, చాలా మంచిదండి ఇది. ఇంతేనండి, అయిపోయింది. చూడండి కారంగా ఎంత మంచిగా వచ్చిందని చూడండి, పొడిగా. ఇంకొక మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను.